హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మనకి ఇప్పుడు పండగలు వచ్చేస్తున్నాయి కదండి. పండగ రోజున ఎలాంటి హడావుడి లేకుండా క్విక్గా భోజనం తాలి అలానే 3 ప్రసాదాలు క్విక్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. వరలక్ష్మి వ్రతానికే కాకుండా రేపు రాబోయే రక్షాబంధన్ అయినా లేకపోతే ముందుండే పండగలు దేనికైనా ఈ తాలిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వరలక్ష్మి వ్రతం కోసం నైవేద్యంగా చేసుకునే 9 ప్రసాదాల వీడియో ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేసింది. మీరు ఇంకా ప్రసాదాలు కావాలనుకుంటే ఆ వీడియోని చూసేయండి. గారెలు చేయడం కోసం ముందు రోజు నైటే మినప్పప్పుని కడుక్కొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల మినప్పప్పుని బాగా వాష్ చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. ఇది చూడండి, మినప్పప్పు బాగా నానిపోయినాయి. వీటిని మళ్ళీ ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసేసుకొని పక్కన ఉంచుకుందాం. మనం పిండి వేసుకునే లోపు కడాయిలోకి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుకొని నూనెని కాగనిద్దాం. ముందుగా మన ఫస్ట్ ప్రసాదం గారెలు ఎలా చేయాలో చూద్దాం. గారెల కోసం రాత్రంతా నానబెట్టిన మినపప్పుని బాగా వాష్ చేసేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందులోకి 1 ఇంచు అల్లం వేసుకొని అలానే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ దాకా కల్లుప్పుని వేసుకున్నాను. అలా వేసుకొని అవసరమైతే మాత్రమే కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇంత గట్టిగా పిండిని కలుపుకోవాలి. గారెల పిండి పల్చనైతే నూనె ఎక్కువగా పీల్చుకుంటుంది. అందుకని గారెల పిండి ఎప్పుడు గట్టిగానే ఉండాలి. దాన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి 1 రెబ్బ కరివేపాకు, 2 పచ్చిమిర్చి అలానే కొంచెం కొత్తిమీర వేసుకొని గారెల పిండిని బాగా కలుపుకోవాలి. చూపిస్తున్న విధంగా బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూసారా, గారెల పిండి పైనుంచి వేస్తున్నప్పుడు ఇలా ముద్దగా పడాలి. అలా ఉంటేనే పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు. ఈ పిండిని కలుపుకొని ఇప్పుడు పక్కన ఉంచుకుందాం. ఓ పక్క గారెలు వేస్తూ ఇంకో స్టవ్ మీద అన్నానికి అలానే పులిహోరకి కావాల్సినంత రైస్ పెట్టేసుకుందాం. నేను ఇక్కడ 2 గ్లాసుల దాకా రైస్ తీసుకున్నానండి. అంటే అరౌండ్ 1 అర కేజీ దాకా ఉంటుంది. ఈ రైస్ని ఒక 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ అన్నానికి కూడా ఇదే రైస్ వాడుతున్నాను కాబట్టి నేను ఆయిల్ ఏమీ యాడ్ చేయట్లేదు. ఇలా ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానిద్దాం. ఓ పక్క రైస్ కుక్ అవుతూ ఉండగా ఇంకొక పక్క మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. సో నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా గారెల్ని రౌండ్గా చేసుకొని మధ్యలో హోల్ చేసుకొని గారెల్ని వేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే దాన్ని యూజ్ చేయండి. అది లేకపోతే మనకి ఆయిల్ ప్యాకెట్స్ అలానే గోధుమ పిండి ప్యాకెట్స్ వస్తాయి కదండి, వాటిని కట్ చేసి వాటికి ఆయిల్ అప్లై చేసి వాటి మీద అయినా కానీ గారెల్ని చేసేసుకోవచ్చు. ఇలా చూపిస్తున్న విధంగా గారెలన్నీ వేసిన వెంటనే కదపకుండా ఒక సైడ్ లైట్గా వేగిన తర్వాత టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద కుక్ చేసేస్తే పైన రంగు వస్తుంది కానీ లోపల కుక్ అవ్వదు. కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద గారెల్ని కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెట్టేస్తే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుంది. చూసారా, మన గారెలు అనేవి రెడీ అయిపోయినాయి. ఈ గారెల్ని తీసేసుకొని మిగిలిన గారెలను కూడా సేమ్ ప్రాసెస్లో వేసేసుకోవాలి. నేను ఇక్కడ దేవుడికి ప్రసాదంగా పెడుతున్నాం కాబట్టి ఉల్లిపాయలు యూజ్ చేయలేదు. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసరికి పులిహోర. మనం గారెలు వేసేలోపు అన్నం అనేది ఉడికిపోయి విజిల్ కూడా న్యాచురల్గా రిలీజ్ అయిపోయిందండి. నేను ఇప్పుడు తీసుకున్న అన్నంలో 3వ వంతు అన్నాన్ని పులిహోర కోసం యూజ్ చేస్తున్నాను. నేను ఇందాక ఏ కడాయి అయితే యూజ్ చేశానో అందులో నుంచి ఆయిల్ రిమూవ్ చేసేసి 1 టేబుల్ స్పూన్ వరకే ఆయిల్ని ఉంచాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత లైట్గా అందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా పల్లీలు, 1 టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అలానే 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకొని పోపు దినుసుల్ని బాగా వేయించుకోవాలి. పులిహోరలో పోపు దినుసులు ఎంత ఎక్కువగా వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి. వీటిని మాత్రం బాగా వేగనివ్వాలి. అవి బాగా వేగిన తర్వాత మధ్యలోకి చీల్చుకున్న 4 పచ్చిమిర్చి అలానే 3 ఎండుమిరపకాయలు వేసి పచ్చిమిరపకాయలు బాగా వేగి పైన తోలు వైట్గా వచ్చేదాకా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత అందులోకి ఒక 2 రెబ్బల దాకా కరివేపాకు వేసుకొని కరివేపాకు వేగేదాకా వేయించుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత అందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని పసుపుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత అందులోకి మనం ఇందాక వండుకున్న అన్నంలో నుంచి 3వ వంతు అన్నాన్ని ఇందులో వేసుకొని పోపు దినుసులు అలానే పసుపు బాగా పట్టేలాగా వేయించుకోవాలి. మీకు కావాలనుకుంటే ఇందులో పచ్చిమిరపకాయ ప్లేస్లో
ఊరమిరపకాయలు వేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పులిహోరని బాగా కలుపుకున్న తర్వాత అందులోకి రుచికి తగినంత ఉప్పు అలానే నిమ్మరసాన్ని వేసుకోవాలి. నేను ఒక టీ స్పూన్ దాకా ఉప్పు అలానే 1.5 చెక్క దాకా నిమ్మకాయని యూజ్ చేశాను. ఇంత నిమ్మకాయని ఎగ్జాక్ట్గా చెప్పలేమండి. మీరు తీసుకున్న నిమ్మకాయలోని రసాన్ని బట్టి అలానే దాని పులుపుని బట్టి బేస్ చేసుకొని ఉంటుంది. అంతేనండి, మన నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. మన మూడో ప్రసాదం వచ్చేసరికి పాయసం. పొద్దున్నే హడావుడిలో ఉంటాం కాబట్టి పాయసాన్ని క్విక్గా అయిపోగొట్టడం కోసం నేను కుక్కర్లో చేస్తున్నానండి. వద్దనుకుంటే నార్మల్గా అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ అన్ని గ్లాస్ కొలతలతో తీసుకున్నాను. మీరు ఏ కప్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత 3/4 గ్లాస్ దాకా సగ్గు బియ్యం వేసుకున్నాను. అందులోకి 2 గ్లాసుల దాకా నీళ్లు అలానే 2 గ్లాసులు పాలు పోసుకుంటున్నాను. మీరు వాటర్ వద్దనుకుంటే 4 గ్లాసులు పాలు పోసుకోవచ్చు. ఇలా వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. ఇది విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయేలోపు మనం బెల్లాన్ని కరిగించుకుందాం. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు బెల్లం వేసుకోవాలి. 2 గ్లాసులు బెల్లం వేసుకొని అందులోకి 3/4 గ్లాస్ దాకా నీళ్లు పోసుకొని ఇంకొక స్టవ్ మీద ఈ బెల్లాన్ని పెట్టుకొని బెల్లం కరిగేదాకా ఉంచాలి. బెల్లం కరిగితే చాలండి, ఏం పాకం రావసరం లేదు. ఇలా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లాన్ని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఇదే స్టవ్ మీద డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి లైట్గా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఒక 10 జీడిపప్పు పలుకులు అలానే ఒక 10 కిస్మిస్లు వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని బాగా దోరగా వేయించుకోవాలి. ఇలా 2 స్టవ్ల మీద ఒకేసారి ప్యారలల్గా చేసుకోవటం వల్ల టైం అనేది చాలా సేవ్ అవుతుందండి. మనకి డ్రై ఫ్రూట్స్ వేగేలోపు 3 విజిల్స్ వచ్చేసి ప్రెషర్ కూడా న్యాచురల్గా రిలీజ్ అయిపోయింది. ఒక గరిటె తీసుకొని ఒకసారి దీన్నంతా బాగా కలుపుకుంటూ లైట్గా స్మాష్ చేసుకోండి. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని వడగట్టుకొని ఇందులోకి తీసుకోండి. ఇలా తీసుకోవటం వల్ల అందులో ఏమైనా నలకలు ఉన్నా కానీ స్ట్రెయిన్ అయిపోతాయి. ఒకసారి బెల్లం పాకం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలుపుకుందాం. మనం సగ్గుబియ్యం వేసాం కాబట్టి ఎక్కడన్నా లైట్గా ఉండలు కట్టచ్చు. కాబట్టి చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా మెదుపుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి టేస్ట్ ఎన్హాన్స్ చేయటం కోసం కొంచెం ఉప్పు అలానే ఒక చిటికెడు యాలకుల పొడి వేసుకోవాలి. దాంతోపాటు అందులోకి 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు దాకా పాలు పోసుకొని కలుపుకోవాలి. ఇన్ని పాలు అనే కన్నా మీకు కనుక కన్సిస్టెన్సీ గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం పాలు పోసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని కలిపేసుకుంటే మన పాయసం కూడా రెడీ అయిపోయింది. అంతే అండి, చాలా క్విక్గా మన 3 ప్రసాదాలు తయారైపోయినాయి. మనం ఇలా ప్యారలల్గా చేసుకోవటం వల్ల మనకి టైం అనేది బాగా కలిసి వస్తుంది. నెక్స్ట్ మనం భోజనాన్ని ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ ఆలూ ఫ్రై, పప్పు అలానే రసం చేశానండి. ముందుగా ఆలూ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఆలూని ఇలా ముక్కలుగా కోసుకొని వాటర్లో వేసి పెట్టుకున్నాను, లేకపోతే ఆలు అనేది రంగు మారిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఒక ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపటమంటం స్టార్ట్ అయిన తర్వాత అందులోకి ఒక రెబ్బ కరివేపాకు, వాటర్ని డ్రైన్ చేసేసి ఆలూని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg దాకా బంగాళదుంపల్ని తీసుకున్నానండి. బంగాళదుంపలంతా సేమ్ సైజులో కట్ చేసుకోవాలి, లేకపోతే కొన్ని ముక్కలు వేగి కొన్ని ముక్కలు వేగకుండా ఉండిపోతాయి. ఒకసారి ఆలు వేసిన తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. నా దగ్గర ఆలు అవైలబుల్లో ఉంది కాబట్టి నేను ఆలూ ఫ్రై చేస్తున్నానండి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది చేసుకోవచ్చు. ఇది అందరికీ తెలిసిన రెసిపీలే అయినా టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలో చూపించడం కోసం అని చెప్పి ఈ రెసిపీస్ అని చూపిస్తున్నానండి. అలానే ఇందులోకి చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఆలూని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో ఆలూని తిప్పుకుంటూ ఉండాలి. ఇలా ఆలు బాగా మగ్గిపోయిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా కారం వేసుకున్నాను. మీరు కనుక స్పైస్ లెవెల్ కొంచెం తక్కువగా తినే వాళ్ళైతే కారం క్వాంటిటీని కొంచెం డిక్రీజ్ చేసుకోండి. అలానే 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని స్పైసెస్ ఆలుకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర వేసేస్తే మన ఫ్రై అనేది రెడీ అయిపోయింది.
మన నెక్స్ట్ రెసిపీస్ వచ్చేసరికి పాలకూర పప్పు అలానే రసం. నేను 2 ఒకేసారి ప్యారలల్గా చేస్తున్నానండి. నా దగ్గర పాలకూర అవైలబుల్గా ఉందని చెప్పి పాలకూర పప్పు చేశాను. అలానే టమోటా రసం ఎలా పెట్టాలో కూడా చూపించేస్తాను. దీనికోసం 1 కప్పు కందిపప్పును తీసుకొని బాగా వాష్ చేసుకొని 1 కప్పుకి 2 కప్పుల దాకా నీళ్లు తీసుకోవాలి. ఇప్పుడు పప్పులోకి సన్నగా తరుక్కున్న 1 పచ్చిమిర్చి, అలానే సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, రఫ్గా చాప్ చేసుకున్న 1 పెద్ద పాలకూర కట్టని తీసుకోవాలి. మీ దగ్గర పాలకూర అవైలబుల్లో లేకపోతే ఏది అవైలబుల్లో ఉంటే దాంతో పప్పు చేసేసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత అందులోకి 2 రెబ్బల కరివేపాకు, 2 టీ స్పూన్ల కారం, పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. కారం ఇప్పుడే వేయటం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలి. మనకి ఓ పక్క పప్పు ఉడుకుతూ ఉండగా మనం ఇంకో పక్క రసం చేసుకుందాం. రసం కోసం పండిన 5 టమోటాలు, అలానే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి. ఈ చింతపండు అరౌండ్ 20 గ్రామ్స్ దాకన్నా ఉంటుంది. ఈ టమోటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. టమోటాలతో పాటు చింతపండును కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా రఫ్గా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఎందులో అయితే రసం పెట్టుకుంటామో ఆ గిన్నెలోకి ఒక స్ట్రెయినర్ పెట్టేసి చూపిస్తున్న విధంగా అందులో ఉన్న రసాన్ని మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల చింతపండులో ఉన్న పీసులు కానీ లేకపోతే ఏమైనా మిక్సీ పడకపోయినా అవి స్ట్రెయిన్ అయిపోతాయి. అవి బాగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి ఒక 750 ml దాకా వాటర్ని పోసుకొని అది కూడా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మధ్యలోకి చీరిన 3 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, అలానే కొంచెం కొత్తిమీరని చూపిస్తున్న విధంగా తుంచుకొని వేసుకోవాలి. ఈ రసంలోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకున్నాను. అలానే 1 చిటికెడు పసుపు వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇన్స్టెంట్గా రసం పొడిని తయారు చేసేసుకుందాం. దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కందిపప్పు, 1 టీ స్పూన్ దాకా ధనియాలు, హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు, అలానే 3 నుంచి 4 దాకా ఎండుమిరపకాయలను తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాలను కూడా తీసుకొని ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ రంగు మారిపోయి మంచి సువాసన వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా రంగు మారి ఒక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని ఇవి ఆరిపోయిన తర్వాత ఫైన్గా పౌడర్ పట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫైన్గా మిక్సీ వేసుకొని దీన్ని మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసంలోకి వేసేసుకోవాలి. ఈ రసం పొడి మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరగనివ్వాలి. మనం ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు మనకి పప్పు అనేది ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు మనం పప్పుని తాలింపు వేసుకుందాం. ప్రెషర్ అంతా రిలీజ్ అయిపోయిన తర్వాత చూస్తే పప్పు అనేది బాగా కుక్ అయిపోయింది. ఓసారి పప్పు గుత్తి తీసుకొని బాగా మెదిపేసుకుందాం. ఇలా మెదుపుకొని దీన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని నూనె లైట్గా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి 1 ఎండుమిరపకాయ మధ్యలోకి తుంచుకొని వేసుకొని పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలానే దంచుకున్న 4 వెల్లుల్లి వేసుకొని బాగా వేయించుకోవాలి. పోపు దినుసులు బాగా వేగిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న పప్పుని ఈ కడాయిలోకి షిఫ్ట్ చేసేసుకుందాం. పప్పుని వేసుకున్న తర్వాత ఒకసారి గంటె పెట్టి పోపు అలానే పప్పు బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఏ కుక్కర్లో అయితే పప్పుని కుక్ చేసుకున్నామో అందులోకి వాటర్ లైట్గా పోసుకొని ఒకసారి పప్పుని మొత్తం వాష్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకుందాం. దీనివల్ల పప్పు కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ అవుతుందండి. నేను ఇక్కడ చింతపండు పేస్ట్ వాడుతున్నాను. మీరు కనుక చింతపండు పులుసు వాడుతుంటే మీరు అట్లా వాటర్ పోసుకో అవసరం లేదు. ఇప్పుడు పప్పులోకి 1.5 టీ స్పూన్ దాకా ఉప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ దాకా చింతపండు పేస్ట్ వేసుకున్నాను. మీ దగ్గర చింతపండు పేస్ట్ కనుక లేకపోతే మీరు ఆ ప్లేస్లో 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండులో నుంచి గుజ్జు తీసి దాన్ని వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, మన పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇలా చింతపండు ఉప్పు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పప్పుని ఒక 5 to 10 minutes కుక్ చేసుకోండి. మనకి పప్పు కుక్ అయ్యేలోపు రసం కూడా మరిగిపోయి ఉంటాయి. ఇప్పుడు రసాన్ని చూసాం కదండి, ఈ మరుగుతున్నాయి. ఈ స్టేజ్లో ఉప్పు అలానే పులుపు చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మనం తీసుకున్న క్వాంటిటీ కన్నా రసం క్వాంటిటీ కొంచెం డిక్రీజ్ అయిందంటే మన రసం రెడీగా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకో స్టవ్ మీద
ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని అందులోకి ఒక ఎండుమిర్చి, పావు టీ స్పూన్ దాకా ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటమన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసంలోకి వీటిని వేసేసుకోవాలి. అంతే అండి, కమ్మగా ఉండే టమోటా రసం అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా క్విక్గా ఈ తాళిని 2 నుంచి 3 గంటల్లో రెడీ చేసేసుకోవచ్చు. 3 ప్రసాదాలతో పాటు ఒక ఫ్రై, పప్పు కూర, అలానే రసం కూడా పెట్టేసుకున్నాం. వీటితో పాటు కాంబినేషన్గా గెడ్డ పెరుగు, అలానే అప్పడాలు కానీ వడియాలు కానీ వేయించేసుకొని మన దగ్గర ఉన్న ఏదో ఒక పచ్చడి పెట్టేసుకుంటే మన తాళి అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రాబోతున్న పండగల్లో ఈ తాళిని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మర్చిపోకండి.